అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి పేరు నాని వీడియో తెగ తిప్పుతున్నారండి సోషల్ మీడియాలో. మా పేరు నాని అన్న తోపు, తురుము ఏకంగా పోలీస్ స్టేషన్‌లో పోలీసులనే బెదరగొట్టేసాడు, భయపెట్టేసాడు. ఇంక మా పేరు నాని అంత మొగోడు ఇంకెవడు లేడని చెప్పేసని తిప్పుతున్నారు. ఒకసారి ఆ వీడియో ఏంటనేది చూపిస్తా చూడండి. హ్మ్. హ్మ్. ఎందుకు నాని అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు? ఇష్టానుసారంగా ముందు మాట్లాడింది నువ్వే కదా! పోలీసుల పైన దౌర్జన్యం చేసింది నువ్వే. అడ్డగోలుగా వాదించేది నువ్వే. పోలీసు వారు ఒకటి సమాధానం మీకు చెప్తా ఉంటే నువ్వు వాదించే అడ్డగోలు వాదన ఇంకొకటి. ఎంతసేపు అని చెప్పేసి నువ్వు ఓపికగా కూర్చుంటారు? అంటే మీకు ఎదురు మాట్లాడకూడదా? నువ్వు స్టేషన్‌లో కూర్చొని పెద్ద పెద్ద కేకలేసేసి అడ్డగోలుగా వాదించేసి తలా తోక లేకుండా వాదింటున్నాడు. నేను ఒక వీడియో చూసా, ఫుల్ వీడియో. అందులో పేర్ని నాని పోలీస్ అధికారిని పట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి తేలుస్తాం అన్నాడు. పేర్ని నాని అన్నాడు. దానికి కౌంటర్‌గా ఆయన సరే సార్ మీ ఇష్టం. మీకు నచ్చింది చేయండి. మహా అయితే ఉరేస్తారు అంతకుమించి ఏం చేయరు కదా అని చెప్పేసని పోలీస్ అధికారి అన్నాడు. దానికి పేరు నాని చేసిన రభస ఏంటంటే, మా వోడిని ఇప్పుడు ఉరేసేస్తారా? ఏసేయి. ఉరేసేస్తారా? ఉరేసి ఆ ఉరి అనే పదాన్ని ఒక 1000 సార్లు వాడాడు అక్కడే. అంటే నువ్వు మాత్రం పోలీస్ అధికారులు మేము వచ్చి నీ సంగతి తేలుస్తా ఉంటే అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లా పేరు నాని. అంటే ఏంటి మీరు అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల్ని బతకనివ్వరు, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని బతకనివ్వరు, ఇంక చివరికి పోలీస్ అధికారులను కూడా బతకనివ్వరు. వాళ్ళ పైన వ్యక్తిగతంగా, భౌతికంగా దాడులు చేస్తామని చెప్పేసని బహిరంగంగా పోలీస్ స్టేషన్‌లో కూర్చొని వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి ఇది నీ పైత్యం కాదా? స్టేషన్‌కెళ్ళావు కరెక్టే. మీ కార్యకర్తో లేదంటే మీ నాయకుడో బయటికి తీసుకురావడానికో, లేదంటే ఎందుకు కేసు పెట్టారని అడగడానికో ఎళ్ళావు బానే ఉంది. వాళ్ళు చెప్పే వివరణ కూడా వినాలి కదా! అవి వినకుండా దానికొక రూల్ ఉంటది కదా! ప్రతి దానికి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిందే కదా! పోలీస్ అధికారులు ఏమని పని లేక ఏమన్నా కేసులు పెడతారా? వాళ్ళకి కొన్ని చట్టాలుంటాయి. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. గుర్తుందా? కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాం. ఇవాళ మీ నాయకుల దాకా వచ్చేటప్పటికి రూల్స్ అన్నీ ఏమైపోయినాయి పేరునని? ఎందుకు అరుస్తున్నావు? స్టేషన్‌కెళ్ళి ఎందుకు అరుస్తున్నావు? అక్కడికెళ్ళి కేకలేస్తున్నాడు. ఈడు పనోడితోని మేము చాలా చూసాం ఇలాంటివి పేరునని. హ్మ్. నువ్వు వెళ్ళి అధికారుల మీద అరిచేత్తలేదా పేరునని? నాకు అర్థం కావట్లా. మాట్లాడితే వ్యవస్థలో, చట్టాలో గౌరవం అంటావు కదా! మరి పోలీస్ అధికారిని ఎలా బెదిరించేసావు నువ్వు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తామని చెప్పేసి ఏ విధంగా అన్నావు నువ్వు? మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా? అరుస్తున్నాడు ఈడు పెద్ద పెద్ద కేకలు. హ్మ్. అగో దీనికే ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్పేసి అన్నాడు. దానికి ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సమాధానం అన్నమాట. ఒకసారి చూడండి. అది ఇప్పుడు అదే వీడియోలో ఆ పోలీస్ అధికారిని కంగారు పడమాకు, నేనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదా అని చెప్పేసి చేస్తాను, నీ సంగతి తేలుస్తాను, నీ అంత చూసేస్తాను అని చెప్పేసి అదే వీడియోలో మాట్లాడి నువ్వు పోలీసుని బెదిరించి దానికి ఆయన కౌంటర్గా ఏమన్నాడు? మీ ఇష్టమయ్యే బాబు ఏం చేస్తారు చేయని మహా అయితే ఊరేస్తారు అంతే కదా అన్నాడు. దానికి మళ్ళీ డైవర్ట్ చేసేసాడు ఇక్కడ. సుబ్బన్న ఊరేస్తావా వేసే ఏమో తెలియదు అట్లా అవి నీ లేక తెలుగుతా లెక్కన చూసి నీకు నాకు అర్థం కాదు నీకు. ఇప్పుడు మీ సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది పేటీఎం కార్యకర్తలు, వాళ్ళు పోలీసు వ్యవస్థకు వాళ్ళు ఆ గౌరవం ఎవరు? పోలీసులపైనే తిరిగి దాడులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని. మీరు అంతే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారయ్యా? మిమ్మల్ని చూసే కదా రెచ్చిపోయేది వీళ్ళంతా కూడా. మీ నాయకుడేమో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తారు, మీరు వెళ్ళి పోలీసులపైన దౌర్జన్యం ప్రదర్శిస్తారు. ఎందుకు అసలు నాకు అర్థం కావట్లా.
మీరు ఇలా ఉన్నారు కాబట్టికే ఇంత అహంకారంగా ప్రవర్తించారు కాబట్టికే మనకి 151 నుంచి 11కు వచ్చినాయి. మన బలుపు మాటలు, బలుపు ప్రవర్తన, ఆ? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడాలో, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ మార్పు రాలా. నువ్వేమనుకుంటున్నావంటే ప్రభుత్వం మన పైన సీరియస్గా ఏమి యాక్షన్ తీసుకుంటలేదు కదా, మనం ఎన్ని తినేసినా, రేషన్ బియ్యం దోచేసినా, పైగా అది కూడా దరిద్రానికి మళ్ళీ మీ ఆవిడ పేరెట్టు, లేకపోతే ఈ పాటు నేను ఎప్పుడో చెక్కుదురు అని గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు బెదిరించేస్తున్నావు అంటే ఇంకేమన్నా కానీ నాకు అర్థం కావట్లా. ఆ రేషన్ గొడవలు ఉన్నాయి కదా, బియ్యం కూడా ఉన్నాయి, అలా ఆవిడ పేరుని పెట్టాడు. అరే పొద్దున ఏదైనా తేడా అవుతా మా ఆవిడని ఎత్తుకెళ్ళిపోతారా, అప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ పైన కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించేస్తున్నారని చెప్పేసి అని మన రాజకీయం చేసేదని చెప్పి అనేసారు. లేకపోతే పేరు నాని పేరు మీద ఉంటే ఇప్పుడు దాకా ఉంటాడు పేరు నాని. ఇవాడికి ఎప్పుడో ఎత్తు లోపల ఎత్తురు ఎత్తట్లేదనని బాధ, కంగారు పడి మాకు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఎత్తుతారు పేరు నాని. మనం చేసిన అవినీతి అక్రమాలు ఏమి చిన్నవి కాదుగా, ఉన్నాయిగా. టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే, మనం వదిలేసేయట్లేదు, అది పట్టించుకోవట్లేదులే అని చెప్పేసి అని. కానీ లేకపోతే పోలీసుల పైన దాడేటి పేరు నానే, నీకు తల తోక లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పోనీలే మహిళలు కదా, వాళ్ళ జోలికి ఏమి వెళ్తాంలే వదిలేయండి అని మీరు ఇచ్చిన అలుసే అనుకుంటా బహుశా ఇదంతా కూడా. ఇవాళ బహిరంగంగా మిమ్మల్ని బూతులు తిడుతున్నారు, లోకేష్ గారిని బూతులు తిడుతున్నారు, మీ కుటుంబ సభ్యులపైన మార్పింగ్ ఫోటోలు వేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక రౌండ్ ఎత్తాల్సిన సమయం వచ్చిందేమో అని చెప్పేసి మా అభిప్రాయం అండి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఆల్రెడీ సైకో బ్యాచ్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెంచి పోషిస్తారో వాళ్ళంతా కూడా మీపైన మీ కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా ఫోటోలు మార్పింగ్ చేసి ఆల్రెడీ మీ పైన వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. అదంతా కూడా ఇలాంటి నాయకులు అండ చూసుకోండి. వాడు వెనకాల పేరు నాని ఉన్నాడనో, ఇంకొకడు ఉన్నాడనో ఏదన్నా అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రభస చేయొచ్చానో, వాళ్ళ ఇష్టానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టారనుకోండి, వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇగో పలానా కులం కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి. వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే. ఆ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఉపయోగం ఉండదండి. మేము మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మనకు వాళ్ళకి అవకాశం కల్పించినట్టే ఉంది నన్ను అడిగితే కనుక. దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పేరుని నాని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.